ఉత్తరాంధ్రను చలి తీవ్రత వణికిస్తుంది. అల్లూరి జిల్లా పాడేరులో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరుతో పాటు అరకు వెళ్లే మార్గాలన్నింటిలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. స్థానికులు మాత్రం భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా పర్యాటకులు వస్తూ ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తున్నారు. మన్యం మంచు అందాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయంటున్నారు పర్యాటకులు. ఉత్తరాంధ్రను చలి తీవ్రత వణికిస్తుంది. అల్లూరి జిల్లా పాడేరులో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరుతో పాటు అరకు వెళ్లే మార్గాలన్నింటిలోనూ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. స్థానికులు మాత్రం భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, వరకు మనం చూసుకుంటే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా టెంపరేచర్స్ బాగా డౌన్ అయిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే గనక ఆదిలాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఇప్పటికే కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే గనక ఏపీలో అల్లూరి జిల్లాలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు చూసుకుంటే గనక ముంచంగిపుట్టులో 3.1 డిగ్రీల టెంపరేచర్స్ నమోదైంది. ఇది రాష్ట్రంలో ఈ సీజన్ లో ఇదే అత్యల్పంగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక గత వారం రోజుల నుంచి కూడా అల్లూరి జిల్లా, మన్యం జిల్లా, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోని కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ అనేవి నమోదవుతూ వస్తున్నాయి. పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి, లంబసింగి వీటిలన్నింటిలోని కూడా దాదాపుగా 3 నుంచి 5 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇంత కనిష్టమైన ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో వచ్చే సీజన్ లో మరింత చలి తీవ్రత, పొగమంచు తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అక్కడ జిల్లా యంత్రాంగాలు కూడా కొంత అప్రమత్తం అవ్వాలి. హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇతర అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఏదైనా వారికి వస్తువులు కావాల్సి వస్తే కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అదంతా కూడా ఇటు మన్యం జిల్లాలు, ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువగా చూపిస్తుంది ఆ ప్రభావం. ముఖ్యంగా సముద్ర మట్టానికి దాదాపుగా 3000 అడుగుల ఎత్తులో పైబడి ఈ మన్యం ప్రాంతం అంతా కూడా అరకు, లంబసింగి, చింతపల్లి, పాడేరు, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబైలు మండలాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ హిల్ వ్యూ పాయింట్స్ కాబట్టి అక్కడ ఎక్కువగా టెంపరేచర్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా ఈ సీజన్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఎక్కువ చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో వరుస బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, సైక్లోన్ స్టార్మ్స్ ఏర్పడిన నేపథ్యంలో ఆ వాతావరణ ప్రభావాల వలన ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి అనేది కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గనక ఏజెన్సీలో ఎముకలు కొరికే చలి అని మనం మాట్లాడవచ్చు. ఎందుకనంటే కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా 3 డిగ్రీలకి పడిపోయిన నేపథ్యంలో వచ్చే సీజన్లో -డిగ్రీస్కి కూడా వచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటే కొంత చలి తీవ్రత నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో దాదాపుగా ఉదయం 10 గంటల వరకు కూడా సూర్యుడిని చూసే పరిస్థితి ఉండటం లేదు. ఎందుకనంటే చలి తీవ్రత అంత ఎక్కువగా ఉండడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేసుకుంటూ ఉంది. ఇటీవల మనకి ఇక్కడ చింతూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా పొగమంచు ప్రధాన కారణం అనేది ఒక ప్రాథమిక నివేదిక కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో పొగమంచు తీవ్రత ఉంటుంది కాబట్టి ఘాట్ రోడ్స్ లో జర్నీస్ చేసిన వాళ్ళు కానీ, అక్కడ ప్రయాణాలకు పర్యాటకులు, కొత్త ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే చలి తీవ్రతకి ఎక్కువగా ఫోకస్ అయితే గనక వాళ్ళకి సీజనల్ డిసీజెస్, సీజనల్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఓవరాల్ గా మనం వెదర్ కండిషన్స్ గనక చూసుకుంటే గనక అటు తెలంగాణ, ఇటు ఏపీ రెండు రాష్ట్రాల్లోని కూడా చాలా కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ అటువంటి అటవీ ప్రాంతాలతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన్యం, అల్లూరి, రంపచోడవరం, విశాఖ ఏఓబి బోర్డర్స్ దగ్గర నుంచి ప్రతి ఏజెన్సీ ఏరియాలోని కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లా
జిల్లా యంత్రాంగాలు, అక్కడ ఉన్న పిహెచ్సిస్లో వైద్యులు వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యి కావాల్సిన మందులు, ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా సూచిస్తున్నారు. ఓవరాల్గా వచ్చే జనవరి ఎండింగ్ వరకు కూడా మంచు తీవ్రత, పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలి ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.